హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను మీ అందరికీ నిన్ననే ఒక సెకండ్ వీడియోలో చాలా క్లియర్గా ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే, మనం కొంచెం వెయిట్ చేద్దాం. అంటే చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి కదా. అంటే ద రాక్ రోమన్ రేన్స్ పైన అసలు అటాక్ చేస్తాడా లేదా, అంటే అసలు మేనియాలో అసలు ఏం జరుగుతుందో దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదామని చెప్పినా కదా. సో అందుకనే ఈరోజు ఈ వీడియో ఒక సపరేట్ వీడియో అనేమాట. అంటే మొత్తం ఈ టాపిక్ పైన, అంటే ఇది ఓన్లీ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ అని కాదు. అంటే ఈ వీడియోలో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం, రాక్ ఫ్యాన్స్ కోసం, కోడీ ఫ్యాన్స్ కోసం, మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం అండ్ అందరి కోసం ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. సో అవన్నీ రూమర్స్ కలిపి నేను ఇది ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఎలాంటి డౌట్స్ ఉంది అంటే, ప్రజెంట్ ఇప్పుడు స్టోరీ లైన్ ఏం నడుస్తుంది మా డబ్ల్యూడబ్ల్యూలో, అండ్ అసలు ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తాడా లేదా, అంటే ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేస్తాడా లేదా, దానిపైన చాలా క్లియర్ నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియో, అంటే మొత్తం రూమర్స్ ప్రకారం నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకే మీరు కొంచెం ఆరాంగా కూర్చోండి అండ్ ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. సో ఆ మిక్స్డ్ రూమర్స్ అందరికి కలిపి నేను ఒక సపరేట్గా మీకు ఒక మంచి డిష్ చేసి ఇస్తానంటే ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, మనం ఫస్ట్ అయితే మన మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే, ద రాక్ రోమన్ రేన్స్కి మోసం, అంటే ఇన్ ఫ్యూచర్లో బిట్రే చేస్తాడా, అంటే మోసం చేస్తాడా లేడా, అంటే ఇన్ ఫ్యూచర్ ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తాడా లేదా, దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో చూడండి, మీరు రూమర్స్ వింటే షాక్ అయిపోతారు. అండ్ ఆ రూమర్స్ ఏమంటున్నాయి అంటే, ఇన్ ఫ్యూచర్లో ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినా అటాక్ చేయొచ్చు అంట. ఎస్, అంటే ద రాక్ రోమన్ రేన్స్కి బిట్రే చేసినా చేయొచ్చు అని క్లియర్లీ మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే, ఈ రూమర్స్ ఎందుకు పుట్టినాయి అంటే, నిన్న స్మాక్ డౌన్లో ద రాక్ ఈ ఎల్ టైప్లో, అంటే మన బ్లడ్ లైన్లో, అంటే మన వీదా1 సైన్ కాదు కదా ఇది, అంటే ఒక గన్ టైప్ ఒక ఎల్ టైప్ చూపించినారు. అండ్ దాని తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ద రాక్కి ఎక్కిరించినారు. దాని గురించి దీని మీద నిన్ననే ఒక వీడియోలో అప్పుడు ఇచ్చేసినాను. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, మీరే ఒకసారి ఆలోచించండి, ద రాక్ లాంటి సూపర్ స్టార్కి వీదా1 సైన్ చేయడానికి రాదా? మీరు చెప్పండి. జస్ట్ ఒకటే ఫింగర్ పైన చూపించాలి అండ్ వీదా1 సైన్ చేయడానికి రాదా? ఎల్ టైప్ ఎందుకు చూపించినారు అండ్ గన్ టైప్ ఎందుకు చూపించినారు? అదే ఒక పెద్ద క్వశ్చన్ కదా. అంటే ద రాక్కి అంత బ్రెయిన్ లేదా? సో చూడండి, రూమర్స్ ఏమంటున్నాయంటే, ద రాక్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్కి కంపల్సరీ అంటే బిట్రే చేస్తాడు. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన రాక్ రోమన్ రేన్స్కి మోసం చేస్తారని చాలా అంటే చాలా క్లియర్లీ మనకి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే నిన్న స్మాక్ డౌన్లో సెగ్మెంట్ చేసిన తర్వాతనే మనకి ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఎప్పుడు మోసం చేస్తాడు, అసలు ఏం జరగబోతుంది, అసలు స్టోరీ లైన్ ఏందో నేను దీని గురించి కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఇప్పుడు ఇంకో రూమర్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూమర్స్ మొత్తం కలిపి చెప్పేస్తారు ఒకటిసారి. చూడండి, అసలు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ లైన్ ఏం నడుస్తుంది అంటే, ద రాక్ ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టేసినారు కానీ వీదా1 సైన్ చేయలేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీ అందరికీ ఒకటి తెలుసు, మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ చేంబర్లో గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో వస్తున్నారు. అండ్ బాస్, ఆ షోలో కంపల్సరీ మనకి ఏదో ఒక తమాషా, అంటే కంపల్సరీ ద రాక్ వచ్చినా రావచ్చు, రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మనకి ఎలిమినేషన్ చేంబర్లో కనిపించచ్చు. ఎందుకంటే మీరు ఒక రూమర్ గురించి మర్చిపోకుండ్రి. అండ్ అసలు ఇది రూమర్ కాదు, అది ఒక అప్డేటే. అండ్ అప్డేట్ ఏంటంటే, ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇప్పటి నుంచి కాదు, అంటే మన ఎలిమినేషన్ చేంబర్ ఆస్ట్రేలియాలో జరగబోతుంది అని అంటే అనౌన్స్మెంట్ కాగానే అప్పటి నుంచే మన ఆస్ట్రేలియా గవర్నమెంట్ ద రాక్కి డిమాండ్ చేస్తుంది. ద రాక్ రావాలని ఆస్ట్రేలియా గవర్నమెంట్ డిమాండ్ అనమాట. ఓకే, అండ్ ద రాక్ వస్తారని అప్పటి నుంచే మంచి దబాయించి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ద రాక్ అఫీషియల్లీ అంటే ది బ్లడ్ లైన్ మెంబర్ బి అయిపోయినారు. అండ్ ఇప్పుడు మన కోడీ, సెత్, రాక్, రోమన్ ది ఒక స్టోరీ బి నడుస్తుంది. సో ఒక రీజన్ ఉంది ఇప్పుడు ద రాక్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే కోడీ అండ్ సెత్ రాలిన్స్ గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో వస్తున్నారు. సో అందుకనే ఛాన్సెస్ ఉన్నాయి బాస్, లేవని చెప్తున్నాను, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేంటంటే, ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మనకి ఇద్దరు కనిపించచ్చు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో మనకి కంపల్సరీ ఏదైనా బ్రాల్, ఏదో ఒక సెగ్మెంట్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది. అండ్ దాని తర్వాత రస్సల్ మేనియా నైట్ 1 కోసం ఇలా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ కావచ్చు. ఎందుకంటే మీరు నిన్నటిది సెకండ్ వీడియో చూసినారంటే మీ అందరికీ కూడా తెలుసు ఉంటుంది, ద రాకే డిమాండ్ చేసినారు ఈ మ్యాచ్ కోసం, అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావాలని ద రాకే డిమాండ్ చేస్తున్నారు. సో అందుకనే మేబీ మా డబ్ల్యూడబ్ల్యూ ద రాక్కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇవ్వచ్చు, లేదంటే ద రాక్ కోసం ఒక వేరే సూపర్ స్టార్, అంటే ఏదైనా ఒక సింగిల్స్ మ్యాచ్లో మనకి ద రాక్ కనిపించింది. ఎందుకంటే ద రాక్ కంపల్సరీ రెస్లింగ్ చేస్తా అని చెప్పినారు. రాక్ కమిట్మెంట్ ఉందంటే రాక్ కంపల్సరీ మనకి ఈ రసల్ మేనియాలో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారు. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు ద రాక్ నైట్ 1లో రసల్ మేనియా నైట్ 1
లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేసిన, ఒక సింగిల్స్ మ్యాచ్ అంటే వేరే సూపర్ స్టార్ తో ఫైట్ చేసిన రోమన్ రేన్స్ కి ఎట్లా మోసం చేస్తాడు అంటే రోమన్ రేన్స్ కి ద రాక్ కి కనెక్షన్ ఏంది ఇప్పుడు అంటే మనం వీడియో స్టార్టింగ్ లో ద రాక్ రోమన్ రేన్స్ కి మోసం చేస్తాడా లేదా దాని గురించి మాట్లాడుతున్నాం కదా. సో చూడండి మీరు ఒక రూమర్ ఏంటంటే షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే ద రాక్ అంట ఫస్ట్ అయితే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ అంటే మన రోమన్ రేన్స్ అండ్ మన ద రాక్ కలిసి కోడీ అండ్ సెత్ రాలిన్స్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లో ద రాక్ వల్లనే రోమన్ రేన్స్ ఓడిపోవచ్చు అంట. ఎస్, ఈ రూమర్ చాలా దబాయించి వస్తుంది. ద రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోవచ్చు అంట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కోడీ రోడ్స్ సింగిల్ గా అంటే వితౌట్ ఎనీ హెల్ప్ అంటే సింగిల్ గా రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ కి ఓడిపించేస్తే అది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మాత్రం సైడ్ కూర్చోరు పోవచ్చు. క్లియర్లీ చెప్పేస్తున్నాను. ఇప్పుడు అందరు వీ వాంట్ కోడీ అంటూ అంత బాగానే ఉంది. కానీ అప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఇక రంగంలో దిగుతారు. చాలా హైలైట్ అయిపోతుంది. మొత్తం ఎట్లయిపోతుంది అంటే చాలా భయంకరంగా అయిపోతుంది. ఎందుకంటే రోమన్ రేన్స్ ఇప్పుడు మీరే ఆలోచించండి. మీరు రోమన్ రేన్స్ హెటర్ అయినా సరే మీరు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. రోమన్ రేన్స్ ఒకవేళ అంతా బేకార్ సూపర్ స్టార్ అయితే డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు పుషిస్తుంది రోమన్ రేన్స్కి? ఒకవేళ ఇప్పుడు రోమన్ రేన్స్ హెటర్స్ ప్రకారం రోమన్ రేన్స్ ఒకవేళ అంతా వేస్ట్ సూపర్ స్టార్ అయితే 4 years నుంచి ఎందుకు ఛాంపియన్ ఉన్నాడు రోమన్ రేన్స్? దానికి ఒక రీజన్ ఉంది కదా. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు కొంతమంది చెప్తారు అన్న నువ్వు రోమన్ రేన్స్ సపోర్ట్ చేస్తున్నావు, రోమన్ రేన్స్ సపోర్ట్లా మాట్లాడుతున్నావు అని కొంతమంది ఇప్పుడు కామెంట్ చేస్తారు. సో చూడండి బాస్, నేను రోమన్ రేన్స్ సపోర్ట్, ఈ సూపర్ స్టార్ సపోర్ట్, ఆ సూపర్ స్టార్ సపోర్ట్ గురించి మాట్లాడతలేను, నేను రియాలిటీ మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు రియాలిటీ ఏందో ఇప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది. సో చూడండి ఇప్పుడు కోడీ రోడ్స్ మంచి సూపర్ స్టార్ కాదంటలేను, కానీ కోడీ రోడ్స్ ఇప్పుడు సింగిల్ గా రోమన్ రేన్స్ ఓడిపించేస్తే అది ఎక్కడైనా ఫ్యూచర్ లో కోడీ రోడ్స్ కోసమే ప్రాబ్లం అవుతుంది బాస్. మీరు డబ్ల్యూడబ్ల్యూ కనీసం కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలను చూస్తున్నారంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఫ్యాన్స్ ఉంటా ఒక్కటేసారి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు, మొత్తం గాలిలో ఎక్కించేస్తారు. అండ్ ఒక్కటేసారి ఏమవుతుంది అంటే దింపి పడేస్తారు, మొత్తం గాలి తీసి పడేస్తారు. అలాంటి ఫ్యాన్స్ అక్కడ అంటే ఒకటిసారి ఉంటా బూ చేసి పడేస్తారు. సో అందుకనే ఒకవేళ ద రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతే అండ్ ద రాక్ వల్ల కోడీ రోడ్స్ గెలిస్తే అది ఎక్కడో అంటే స్టోరీ ఒక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. అండ్ అంతేకాదు రూమర్స్ ఏమంటున్నాయంటే ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేయడం వల్ల ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అంటే ప్రాపర్ అంటే ఇలా అసలు ఇలా ఫ్యూడ్ అంటే ఇలా మధ్యలో పగ ఒక ప్రాపర్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ దాని తర్వాత మనకి అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రాక్ వర్సెస్ రోమన్, లేదంటే ఏదైనా సౌదీ అరేబియా ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు. ఎందుకంటే సౌదీ అరేబియా ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే వాళ్ళు లెజెండ్స్కి అంటే రోమన్ అయినా సరే అంటే మా లెజెండ్ సూపర్ స్టార్స్ ద రాక్, గోల్డ్బర్గ్, అండర్టేకర్ అంటే వాళ్ళు అంటే మా సౌదీ అరేబియా ఫ్యాన్స్ ఏంటంటే లెజెండ్స్ చాలా ఎక్కువ లైక్ చేస్తారు. సో ఒకవేళ సౌదీ అరేబియాలో ఈ మ్యాచ్ జరిగితే అక్కడ ఫ్యాన్స్ ఎవరు బూ చేయరు అనమాట, ఫ్యాన్స్ అందరూ చీర్ చేస్తారు ఈ మ్యాచ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ రెసల్మేనియాలో నేను ఫైట్ చేస్తాను, బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ ఆఫ్ రెసల్మేనియా డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పినారు. సో అందుకని ఒకవేళ ద రాక్ రోమన్ రేన్స్కి రెసల్మేనియాలో మోసం చేస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం ఇలా మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఇది ఫస్ట్ టైం ఏం జరుగుతలేదు, అంటే ఈ రెసల్మేనియా కాగానే నెక్స్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం ముందే మ్యాచ్ ఇంతకుముందు కన్ఫర్మ్ అయింది. జాన్ సీనా వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఇంతకుముందు ఒకప్పుడు కన్ఫర్మ్ అయింది ఒక సంవత్సరం ముందే. అంటే రెసల్మేనియా కాగానే నెక్స్ట్ రాలోనే అది అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం అంటే ఒక సంవత్సరం ముందే కన్ఫర్మ్ అయింది. సో ఇది కొత్త ఏం కాదన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకనే ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో మ్యాచ్ జరగచ్చు, లేదంటే డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ద రాక్ రోమన్ రేన్స్కి అంటే రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిన తర్వాత ద రాక్ ఏమని చెప్తారు అంటే నువ్వు అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ కాదు, నేను అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ని, నువ్వు అసలైన ట్రైబల్ చీఫ్ కాదు, నేను అసలైన ట్రైబల్ చీఫ్ని అని ద రాక్ ఈ మాట కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎవరైనా ఒక రియల్ హెడ్ ఆఫ్ ద టేబుల్ ఎవరు, ఒక రియల్ ట్రైబల్ చీఫ్ ఎవరు, అదే వీళ్ళ మధ్యలో స్టోరీ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొక రూమర్ ఏంటంటే షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే ఒక్కవేళ ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేయకుండా ఒకవేళ ద రాక్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తే అంటే ద రాక్ వల్ల రోమన్ రేన్స్ గెలిస్తే చూడండి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఓన్లీ ఒక రీజన్ వల్ల. అంటే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక సైడ్ రూమర్స్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను, ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో సైడ్ రూమర్స్ ఇస్తున్నాను. సో ఈ రూమర్స్కి మీరు కొంచెం క్లియర్గా వినాలి, ఎందుకంటే రోమన్ రేన్స్ ది టైటిల్ రెయిన్ రికార్డ్
గాయస్ చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్. అండ్ చూడండి ఇప్పుడు మన హల్క్ హోగన్ ది రికార్డ్ ఒకవేళ మన రోమన్ రేన్స్ అంటే హల్క్ హోగన్ ది టైటిల్ రేన్ రికార్డ్ ఉంది. సో అది బ్రేక్ చేయాలంటే రోమన్ రేన్స్ కనీసం ఈ సంవత్సరం ఎండింగ్ వరకు లైక్ ఐ థింక్ అక్టోబర్ నవంబర్ వరకు మన రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉండాలి. అప్పుడే హల్క్ హోగన్ ది టైటిల్ రేన్ రికార్డు బ్రేక్ అవుతుంది. అండ్ ఆ టైటిల్ రేన్ రికార్డ్ ఎప్పటిది ఎప్పుడో 25-30 సంవత్సరాల బ్యాక్ అనమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం చేస్తుంది లైక్ ఇప్పుడు మన గుంథర్తో ఇప్పుడు గుంథర్ బి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అండ్ గుంథర్కి ఇప్పుడు ప్రెసెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అంటే మన గుంథర్ది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ రేన్ చాలా ఒక పెద్ద టైటిల్ రేన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పాత రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి. మొత్తం హిస్టరీలో ఇప్పుడు లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఎవరు కాదు మన గుంథర్. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్రెసెంట్ ఈ ఏరాలో ఎందుకు ఇలా చేసింది అంటే చూడండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఏరాలో కంపల్సరీ న్యూ రికార్డ్స్ కావాలి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడో 25-30 సంవత్సరాలు పాత రికార్డ్స్ ఉన్నాయన్నమాట టైటిల్ రేన్స్వి. సో ప్రెసెంట్ మోడర్న్ ఏరాలో అలాగే కంపల్సరీ కొన్ని రికార్డ్స్ అనేది కావాలన్నమాట. సో అందుకని వాళ్ళు ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి అంటే పాత రికార్డ్స్ కదా అవి బ్రేక్ చేయాల్సిందే అంటే చాలా సమస్యలు అయిపోయింది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇదంతా చేస్తుంది. ఓకే అండ్ ఇప్పుడు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ సరే ఇప్పుడు ఫ్యాన్స్కి ఏం కావాలంటే కోడిది స్టోరీ ఉంది. కోడి స్టోరీ పైన మీకు ఒకవేళ తెలియాలంటే మన ఛానల్లో మన కోడి స్టోరీ పైన మీకు వీడియో దొరుకుతుంది. ఆ వీడియో చూడండి. సో చూడండి ఇప్పుడు కోడి ఒక స్టోరీ ఉంది. సో ఇప్పుడు ఆ స్టోరీ కోసం ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ కొంచెమైనా కాంప్రమైజ్ చేసింది అనుకో సో అప్పుడు రోమన్ రేన్స్ అంటే ఓడిపోతారు అనమాట. అండ్ ఒక్కవేళ డబ్ల్యూడబ్ల్యూ లేదు హల్క్ హోగన్ రికార్డ్ బ్రేక్ చేద్దామని ఈ ఏరాలో కంపల్సరీ మనకు కావాల్సిందే కొన్ని న్యూ రికార్డ్స్ కావాల్సిందే అని మన డబ్ల్యూడబ్ల్యూ ఫిక్స్ అయితే మాత్రం ఇప్పుడు ఈ రికార్డ్స్ అంతా ఇంపార్టెంటా అని మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుకుండ్రి. ఎందుకంటే ఇందాక క్లియర్గా చెప్పినాను ఈ న్యూ ఏరా అంటే మన మోడర్న్ ఏరాలు కంపల్సరీ కావాల్సిందే అనమాట. అర్థమైందా? ఎందుకంటే చాలా పాత రికార్డ్స్ అది ఇప్పుడు 25-30 సంవత్సరాలు. సో అందుకనే ఇప్పుడు ఈ ఏరాలో కావాల్సిందే. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇంత చేస్తుంది అనమాట. అందుకని రోమన్ రేన్స్ స్టిల్ ఛాంపియన్ ఉన్నాడు. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ ఎందుకు ఛాంపియన్ ఉన్నాడు దాని గురించి ఇంకా కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేస్తే మాత్రం ఇక రోమన్ రేన్స్ ఓడిపోతాడు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ బేబీ ఫేస్ టర్న్ చేసినా చేయొచ్చు. ఎస్ గైస్ మీరు ఇన్నది కరెక్ట్. ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక హీల్ సూపర్ స్టార్ అండ్ ద రాక్ ఒకవేళ హీల్ టర్న్ చేసినా ఇప్పుడు రాక్ ఆల్రెడీ హీల్ టర్న్లో ఉన్నారు కానీ ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినప్పుడు ఇక రోమన్ రేన్స్ ఒక హీల్ ఉండి ఇక లాభం లేదు. అంటే హీల్గా ఉంటే అంత మజా రాదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రాక్ హీల్గా ఉన్నారు ద రాక్ హ్యాజ్ ఎ హీల్ అటాక్ చేస్తారు. సో దాని తర్వాత ఇది పర్ఫెక్ట్ టైం ఉంటుంది రోమన్ రేన్స్కి ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా మారిపోయి. సో అందుకనే రోమన్ రేన్స్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా మారిపోవచ్చు మన రెసల్మేనియా తర్వాత దానికి చేంజెస్ వస్తాయన్నమాట మన రోమన్ రేన్స్ క్యారెక్టర్లో. సో అప్పుడు ఇంకా చాలా అంటే చాలా మజా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు అంటే ఆ టైం వరకు అంటే చూడండి ఇప్పుడు మొత్తం బ్లడ్ లైన్లో ఇప్పుడు ఏమేమి జరుగుతుందో మొత్తం అంటే చాలా ఉందన్నమాట బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక రూమర్ చెప్తాను. ఎస్ నేను మీ అందరికీ వీడియో స్టార్టింగ్ చెప్పినాను చాలా అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. అన్ని రూమర్స్ని కలిపి నేను మీ అందరికీ చెప్తాను చెప్పినాను. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకో రూమర్ చెప్తాను. అండ్ అది ఏంటంటే మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గాయస్ చూడండి మీరు ఒక రూమర్ విన్నారు అనుకుంటా ఆల్రెడీ. అంటే ఒక 3-4 రోజుల నుంచి ఒక రూమర్ వస్తుంది. అంటే మన రోమన్ రేన్స్ అంటున్నాం మన సెత్ రాలిన్స్ ఆ షీల్డ్ని మెన్షన్ చేసినప్పటి నుంచి ఒక రూమర్ వస్తుంది అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన సెత్ రాలిన్సే కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తారు అండ్ సెత్ రాలిన్స్ వల్ల కోడి రోడ్స్ ఓడిపోతారు అని ఎలాంటి రూమర్ వచ్చింది. అంటే ఇప్పుడు ద రాక్ ఒకవేళ కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తే ద రాక్ ఇంకెక్కువ హైట్ పెరిగిపోతుంది. సో అదే ఒకవేళ సెత్ రాలిన్స్ కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తే రెసల్మేనియాలో అండ్ దానివల్ల రోమన్ రేన్స్ గెలుస్తే. ఎందుకంటే సెత్ రాలిన్స్కి అండ్ కోడి రోడ్స్కి ఇంతకుముందు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉండే. మీరు ఒక్కసారి కొంచెం పాత సెగ్మెంట్స్ వెళ్ళి చూడండి. సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు కోడి రోడ్స్కి ఇంతకుముందు చాలా క్లియర్లీ ఆన్ టీవీలో ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే నువ్వంటే అస్సలు ఇష్టం లేదు అర్థమైందా అంటే ఐ హేట్ యూ అని చాలా క్లియర్గా చెప్పినారు కోడి రోడ్స్కి. అంటే కోడి రోడ్స్కి అండ్ సెత్ రాలిన్స్కి చాలా ఎక్కువ ప్రాబ్లం మనకి చూపించినారు ఇంతకుముందు. సో అదే ప్రాబ్లమ్స్కి వీళ్ళు మరొకసారి చూపించి అంటే మన సెత్ రాలిన్స్ ఏదో ప్రాబ్లం ఉండే. సో అందుకే మన సెత్ రాలిన్స్ అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన. అంటే మన సెత్ రాలిన్స్ బిట్రే చేస్తారనమాట కోడి రోడ్స్కి అండ్ దాని లాభం లేపుతారు రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ రెసల్మేనియాలో స్టిల్ ఛాంపియనే ఉంటారు అనమాట. సో సెత్ రాలిన్స్ పైన ఇలాంటి రూమర్స్ వస్తుంది. అందుకే నేను అందరికీ వీడియో స్టార్టింగ్ చెప్పినాను ఈ వీడియో ఓన్లీ రోమన్ ద రాక్ ఫ్యాన్స్ అని కాదు కోడి రోడ్స్ ఫ్యాన్స్ కోసం అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే సెత్ రాలిన్స్ మోసం చేసినా మోసం చేయొచ్చు అండ్ మన దీని లాభం మన రోమన్ రేన్స్ లేపొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ చాలా అంటే చాలా దబాయించి వస్తున్నాయి బాస్. సో చూసినారా చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇంకొక రూమర్ చెప్తాను అండ్ ఆ రూమర్ వినండి. అండ్ అది ఏంటంటే
రోమన్ రైన్స్ ఒకవేళ స్టిల్ ఛాంపియన్ ఉంటే, అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఒకవేళ ఓడిపోయినా, రోమన్ రైన్స్ ఒకవేళ ఛాంపియన్ ఉన్నా, ద రాక్ ఒకవేళ రోమన్ రైన్స్కి మోసం చేయకపోతే దాని తర్వాత ఏంది అంటే ద రాక్ ఒకవేళ రోమన్ రైన్స్కి మోసం చేయకపోతే, ద రాక్ రోమన్ రైన్స్కి బిట్రే చేయకపోతే దాని తర్వాత అసలు ఏందో దానిపైనే మనకు ఒక రూమర్ వచ్చింది. అండ్ రూమర్ ఏంటంటే మన WWE స్టిల్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ప్లాన్స్ వాళ్ళు క్యాన్సిల్, అంటే స్టిల్ వాళ్ళు ఆన్ ఉన్నారనమాట, అంటే వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఇలా మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. ఒకవేళ ద రాక్ మోసం చేసిన, ఈ రూమర్ మీరు కొంచెం క్లియర్గా అయినండి, ద రాక్ మోసం చేసినా, ఒకవేళ ద రాక్ రోమన్ రైన్స్కి బిట్రే చేయకపోయినా, అంటే ఒకవేళ మోసం చేయకపోయినా కంపల్సరీ మ్యాచ్ మాత్రం జరుగుతుందంట. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, లేదంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో అది సమ్మర్ స్లామ్ కావచ్చు, క్లియర్గా ఏంటంటే అది సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియాది ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా బి కావచ్చు అంట. ఎందుకంటే ఈ రూమర్ చాలా ఇంపార్టెంట్ రూమర్, కొంచెం క్లియర్గా ఏంటంటే ఎందుకంటే ఏదైనా కానంటే ఏమైనా కానీ WWE మాత్రం రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్కి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో అంటే బుక్ చేస్తే కంపల్సరీ మ్యాచ్ జరుగుతుందంట. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాల్సిందే అని WWE చాలా క్లియర్లీ ఫిక్స్ అయిపోయింది. ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ద రాక్ ఎప్పుడో మెంటలీ ఫిక్స్ అయిపోయినారు ఈ మ్యాచ్ కోసము. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ కంపల్సరీ జరగాల్సిందే, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాల్సిందే అని WWE మెంటలీ ఫిక్స్ ఉందన్నమాట. కానీ ఈ కొడియో స్టోరీ వల్ల వాళ్ళు ప్రెజెంట్ కోసం ప్లాన్స్ క్యాన్సిల్ చేసినారు. సో అందుకనే ఈ వీడియో నేను చాలా క్లియర్లీ చెప్పినాను, ద రాక్ ఒకవేళ రోమన్ రైన్స్కి మోసం చేస్తే ఒక పర్ఫెక్ట్ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి మీరే ఒకసారి ఆలోచించండి, ద రాక్ ఒకవేళ రోమన్ రైన్స్కి మోసం చేస్తే మాత్రం, బిట్రే చేస్తే మాత్రము అంటే కోడి స్టోరీ ఫినిష్ అయిపోతుంది, కోడి ఛాంపియన్ అయిపోతాడు, కోడి ఫ్యాన్స్కి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ద రాక్ అండ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అప్పుడు రంగంలో దిగుతారు, రోమన్ రైన్స్ ఒక బేస్ ఫేస్ టర్న్ అయిపోతుంది. అండ్ అప్పుడు మొత్తం ఫ్యాన్స్ ఒకటిసారి రోమన్ రైన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ద రాకింగ్కి ఎక్కువ హేట్ వస్తుంది. అండ్ అప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు ఇలా మధ్యలో అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్, అసలైన ట్రైబల్షిప్ ఓవర్ అనేది ఒక మ్యాచ్ మనకి ఇలా మధ్యలో ఇన్ ఫ్యూచర్లో మేబీ అంత మంచిగా ఉంటుంది ఇదే సంవత్సరం, లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో మనకి ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ద రాక్ వర్సెస్ రోమన్. కానీ ఒకవేళ ద రాక్ బిట్రే చేయకపోతే, ద రాక్ మోసం చేయకపోయినా ఈ మ్యాచ్ మాత్రం జరగాల్సిందంట. WWE ఫిక్స్ ఉందంటే ఈ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. ఎందుకంటే అసలైన బ్లడ్ లైన్ స్టోరీ ఏముంది, అసలు బ్లడ్ లైన్ ఎందుకు స్టార్ట్ అయింది, బ్లడ్ లైన్ స్టోరీ ఏందో దాని గురించి నేను మీ అందరికీ ఈ వీడియో పార్ట్ 2లో చెప్తాను. ఎస్ గాయస్, ఈ వీడియోది పార్ట్ 2 వస్తుంది. అండ్ ఆ పార్ట్ 2 వీడియోలో ది బ్లడ్ లైన్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ది బ్లడ్ లైన్లో అసలు రోమన్ రైన్స్, పాల్ హేమన్ అంటే జే ఉసో, జిమీ ఉసో, సోలో, ఈ మొత్తం దీని గురించి నేను మీ అందరికి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఈ వీడియోది పార్ట్ 2 చాలా తొందరలోనే తీసుకొస్తాను. మేబీ అంత మంచిగా ఉంటే అది రేపే వచ్చినా రావచ్చు. ఎస్, రేపు మన ఈ వీడియోది పార్ట్ 2 నేను అంత మంచిగా ఉంటే రేపు ఈవినింగ్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కొంతమంది చెప్తాను ఈ వీడియో అంటే చాలా పెద్ద అయిపోయింది కదా, సో ఇప్పుడు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పొచ్చు. అంటే చూడండి ఇప్పుడు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లస్ 5 నిమిషాలు 10 నిమిషాలు చేయాలంటే అసలు అది కాదన్నమాట, అర్థమైందా? అంటే ఇది ఇంకా చాలా ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తాయన్నమాట, ఇదే ఈ వీడియోది పార్ట్ 2 ఉంటుంది. అండ్ ఆ వీడియో చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే చాలా స్టోరీ ఉన్నాయి బాస్, ఏదో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసేంత కథ కాదన్నమాట, ఇక్కడ చాలా ఉంది. అండ్ అంతేకాదు ఈరోజు ఈవినింగే మన ఛానల్లో ఇంకో వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియో మన అప్డేట్స్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోకి మీరు కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.